ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. సమూయేలు రాసిన 2వ గ్రంథము 2 సమూయేలు 12వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. ఈ సంఘటన మనం గమనించినప్పుడు మరి దావీదు రాజు ఊరియా భార్య అయినటువంటి బత్షెబకు పుట్టినటువంటి బిడ్డని దేవుడు మొత్తినందున అది జబ్బు పడినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ ఎప్పుడైతే జబ్బు పడిందో దావీదు మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి 7 దినములు కఠినముగా దేవుని బిడ్డను బ్రతికించుటకు ప్రార్థన చేశాడు. అయితే 7వ దినమందు బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయాడని పనివారు గుసగుసలాడుకొనిచుండగా దావీదు తెలుసుకొని బిడ్డ చనిపోయినా అని అడిగాడు. అడిగినప్పుడు అవును రాజా బిడ్డ చనిపోయాడని చెప్పినప్పుడు అతను లేచి మరి వేరు వస్త్రములు ధరించి తైలం పూసుకొని స్నానం చేసి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధించి వచ్చి భోజనం వడ్డించమని వారిని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన భోజనం తిన్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యంగా ఒక మాట ఆయన అడిగారు, రాజా నిన్ను ఒక మాట అడగొచ్చునా? బిడ్డ బాగలేదంటే నువ్వు 7 దినములు కఠినమైన ఉపవాసం ఉన్నావే, ఆహారం తీసుకొనకుండా బిడ్డ చనిపోయాడనగా లేచి భోజనం చేస్తున్నావే, దీని మర్మం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట మనం ఇందాక విన్నాం. వాడిని బ్రతికిస్తే దేవుడు కరుణించి నన్ను క్షమించి వాడిని బ్రతికిస్తాడేమోనని నేను ఉపవాసం ఉన్నాను. వాడు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? ఎందుకంటే వాడు చనిపోయిన వాడు తిరిగి రాడు. చనిపోయిన వాని ఎద్దకు నేను వెళ్ళవలసిందే తప్ప నేను మరి వాడు నా ఎద్దకు తిరిగి రాడు కదా అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాము. ఈ ఉపమానాన్ని గుర్తి చాలామంది ఎవరైనా చనిపోతే భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడవపోతే ఒక తప్పని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ విషయం. ఏడవపోతే వాళ్ళకి ప్రేమ లేదు, అందుకు ఏడవలేదు అనుకుంటారు. ప్రేమ ఉంటే చనిపోయిన తర్వాత కాదు ఏడ్చేది, నీవు బ్రతికి ఉండగానే ఏడవాలి. ఎందుకంటే దేవుని ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వెళ్ళిపోవారిని గురించి ఏడువు అని ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే చనిపోయిన వారు ఏడిస్తే తిరిగి రారు, వెళ్ళిపోయేవారు దేవుడు లేకుండా వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళు ఆ విధంగా నాశనానికి పోకుండా ఉండేటట్టుగా మనం ఏడ్చి వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఈ లోకంలో ఉంటున్నాము. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత అనేకులు లేకుండా నశించిపోతున్నారు. ఆ నశించిపోయే ఆత్మల కొరకు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి మార్చి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తారేమో. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏడిస్తే ప్రేమ కాదు, చనిపోయిన వారు ఏడిస్తే దేవునికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే చనిపోయిన వారిని గురించి మనం ఏడిస్తే దేవుడు తీసుకున్న వారిని తిరిగి పంపడు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా దావీదు ఒక గొప్ప ఉపదేశం వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, ఒక ఉపమానం మనం చూస్తున్నాం. మరి ఇక మీదటైనా మీరు ఎవరైనా చనిపోతే ఏడవటం కాదు, వారు చనిపోకముందే వాళ్ళ కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసి వారి జీవితాలు మారేటట్టుగా దేవుని సన్నిధిలో అడగండి. అది మనం చేయవలసిన పని. ఇది మర్చిపోకూడదు ఎవరు కూడా. మరి చనిపోతే ఏడిస్తే ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏడ్చారు, తక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు తక్కువ ఏడ్చారని కాదు. ఏడుచుట బుద్ధిహీనత అని మాత్రం గ్రహించుకోండి. కాబట్టి ఏడవమని కాదు, ఏడిస్తే ప్రయోజనం లేని ఏడుపు ఎందుకు ఏడుస్తారు? కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఆత్మల విషయం ఏం చేయాలా? కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడికి సమర్పించి వాడికి సువార్త ప్రకటించి దేవుని రాజ్యం వరకు వారిని సంపాదించుకోవాలి. ఈ తీర్మానం మనం అందరం తీసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువ, ఎన్నో ఆత్మలు మా చుట్టుపక్కల నశించిపోతున్నారు. మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో అనేకులు మాకు ఎదురవుతున్నారు. నశించిపోయే ఆత్మలు, వారి కొరకు మేము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించి వారిని నిత్య జీవనకు వారసులుగా చేయనట్లుగా మాకు జ్ఞానం దయచేయమని, చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.